హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వాళ్ళు చేసుకున్న ఆపరేషన్లో వాళ్ళు చేసిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఈ రోడ్డు వేయడానికి సిఆర్పిఎఫ్ 39 క్యాంప్ ఎంత కష్టపడింది అనే విషయాన్ని సిఆర్పిఎఫ్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ 39 కమాండెంట్ ప్రశాంత్ శ్రీవాస్ గారు అన్నారు. How long did the operation take? Karaigutalu Hills, which was launched last year in the month of April. Major challenge? The challenges, I told you, there were so many because it was like a kind of territory where security forces seldom ventured into. During the period, any exchange of fires and any combing there? There were encounters, but not towards the Telangana side. And it is there on the records also. With the recovery of large-scale arms ammunition, their hideouts were busted, IDs were recovered. What ways has it benefited the common public, common man? The common people who were here, the potable water, the health care, and apart from that, there was no connectivity with the mainland also. Corridor area में any dumps identified? Dumps were also identified. It was there in the. Weapons are gold or cash? The weapons were also recovered, and apart from that, the major recovery and the seizure was of the IDs only. After 31st, you continue camp or no? This camp will be here because now there will be so many developmental activities on the KG Hills. We want to have a sustained environment of security here on the KG Hills. So with this camp, you can also see you yourself are feeling secure. ప్రస్తుతం మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే మీకు వెనక్కి కనిపిస్తుంది కర్రెగుట్టలు. ఈ కర్రెగుట్టలే మావోయిస్టు పార్టీ ఈరోజు తుడిచిపెట్టిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచాయనేది చాలా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఆదివాసీలు కర్రెగుట్టలకు వెళ్ళి కర్రలు కొట్టుకొస్తున్న వాళ్ళలో ఒకరు ఆయనకి వాళ్ళు పెట్టిన బ్లాస్ట్ అవడం, అందులో ఆ వ్యక్తి చనిపోవడంతో పోలీసులతో పాటు గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసింది. అంటే ఛత్తీస్గఢ్లో ఉన్న మావోయిస్టులు అందరూ కూడా ఈ కర్రెగుట్టలో తలదాచుకున్నారు కాబట్టి కర్రెగుట్టలు ఆపరేషన్ స్టార్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఆపరేషన్ కర్రెగుట్టలకి సిఆర్పిఎఫ్కి ఇచ్చారు. ప్రస్తుతం మనం ఇక్కడ మొమ్మనూరు క్యాంప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న కర్రెగుట్టలకి సిఆర్పిఎఫ్లు దాదాపు పూర్తిగా తుడిచిపెట్టడం కాకుండా మనుషులు కూడా వెళ్ళలేని ఆ ప్రాంతానికి రోడ్డు వేసి చక్కగా రోడ్డు కూడా వేశారు. ఆ రోడ్డు వేసిన తర్వాత సిఆర్పిఎఫ్లతో పాటు కోబ్రా టీం, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఏఓబి అన్ని టీములు కూడా లోపలికి వెళ్ళడం, మావోయిస్టు పార్టీకి అడ్డాగా ఉన్న కర్రెగుట్టలు పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువగా చూపిస్తుంది. అంటే వీటన్నిటికి కారణం తీసుకుంటే ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి సిఆర్పిఎఫ్ఏ ప్రధానంగా కనిపిస్తుంది. అసలు రోడ్డు వెలిగేశారు, పైన ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పైనున్న ఆదివాసీలు రోడ్డు వేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఈ రోడ్డు వేయడానికి సిఆర్పిఎఫ్లు తీసుకున్న ఛాలెంజ్ ఏంటి అనే విషయం మనం పైకి వెళ్ళి చూద్దాం. ఆపరేషన్ కర్రెగుట్టల్లో ప్రధానంగా ఉంది రోడ్. అసలు సిఆర్పిఎఫ్లు పైకి రావాలంటే కిందకి రావాలన్నా రోడ్డు ప్రధానంగా తీసుకుంది. అంటే కేవలం మావోయిస్టులు ఏరువేదికే కాదు, పైనున్న ఆదివాసీలకి కానీ తెలంగాణ వాసులు కానీ రావాలన్నా పోవాలన్నా ఈ రోడ్. దాంతో సిఆర్పిఎఫ్ కొంచెం రిస్క్ తీసుకొని ఈ రోడ్డు వేశారు. మనం చూస్తున్నాం కింద కనిపిస్తున్న క్యాంప్ నుంచి పైకి వచ్చాం. దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డుకి ఇప్పుడు వరకు 8 కిలోమీటర్ల వరకు వేశారు. ఇదంతా కూడా వ్యాలీ కనిపిస్తుంది. ఈ వ్యాలీ అవతల మనకి ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది అంటున్నారు. ఇది కేవలం ఎండాకాలం కాకుండా వర్షాకాలం కానీ అదేవిధంగా మన వింటర్లో వస్తే అద్భుతంగా ఉంటుంది.
ఇది మరో ఊటీలా కనిపిస్తుంటుంది, అంత చక్కటి ప్లేస్. మావోయిస్టులు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం దేని మీద ఫోకస్ చేసి ఇక్కడ టూరిస్ట్ని డెవలప్ చేస్తే తెలంగాణ ప్రభుత్వంలోకి మరో మణిహారం అవుతుంది కర్రిగుట్టలు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యాలీస్ కనిపిస్తాయి, పచ్చని చెట్లు ఉంటుంది, చుట్టూ పచ్చడి అడవి ఉంటుంది. ఇవన్నీ రావాలంటే భవిష్యత్తులో మంచి ఒక మణిహారం రావాలంటే సిఆర్పిఎఫ్ చేసిన ఈ రోడ్డే ప్రధానం కనిపిస్తుంటుంది. ఈ రోడ్డు వేయడానికి కూడా వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాటర్ కూడా దొరకని ఈ ప్రాంతంలో, మనుషులు కూడా రాని ప్రాంతంలో ఇక్కడ రోడ్డు వేయడానికి వీళ్ళు ఒక మిషన్గా తీసుకొని, అంటే సిఎస్ఓ దగ్గర నుండి కింద కానిస్టేబుల్ వరకు దీనికి ఒక ఆపరేషన్గా తీసుకొని చేపట్టే తొందరగా ఈ రోడ్డు కంప్లీట్ అయింది. అదేవిధంగా పోలీస్ క్యాంపులు కూడా పైకి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది. ఇక్కడ పైన పామేర కానీ మరికొన్ని విలేజెస్ కనిపిస్తాయి. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, రోడ్డు వేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం కర్రేగుట్టలకు వెళ్ళే దారిలో ఉన్నాం. కర్రేగుట్టలకు వెళ్ళేటప్పుడు పోలీసులు వస్తారని ముందే ఊహించిన మావోయిస్టులు ఇక్కడికి వాళ్ళు మందుపాతలు పెట్టారు. 1 కాదు 2 కాదు, దాదాపు 8 నుంచి 10 వరకు దారి పొడవునా పెట్టారని పోలీస్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ చెప్తుంది. ఇప్పుడు మన కింద ముమ్ముల నుంచి బయలుదేరుతున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం, ఈ చెట్టు దగ్గర ఒక ల్యాండ్ మైనర్ ఉండేది. వాళ్ళకు దానికి గుర్తుగా ఒక ఖాళీ పెట్రోల్ సీసా పెట్టడం, ఖాళీ సీసాలు కట్టి ఇక్కడ ల్యాండ్ మైనర్ పెట్టడం. అంటే పోలీసులు ఈ విధంగా ఈ సైడ్ నుంచి వస్తే ఇక్కడ బ్లాస్ట్ చేస్తే వెంటనే వాళ్ళు చనిపోతారు, ఇక్కడ మిస్ అయితే ఇంకో దగ్గర అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ల్యాండ్ మైనర్ పెట్టినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ ఎప్పుడైతే పోలీసు అప్పర్ హ్యాండ్ వచ్చిందో ల్యాండ్ మైనర్స్ అన్నీ కూడా, అంటే మందుపాతలు అన్నీ కూడా తీశారు. ఇది మెయిన్ ప్రాబ్లం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు రోడ్డు వచ్చింది కానీ రోడ్డు లేని ప్రాంతంలో, రోడ్డు కూడా లేని ప్రాంతంలో సిఆర్పిఎఫ్లు వస్తున్నప్పుడు ఈ ప్రాంతాలు దాదాపు 10 వరకు కనిపిస్తుంటాయి. మన కింద నుంచి ఉంటాయి, ఇక్కడ కూడా ల్యాండ్ మైనర్ ఉంది. ఇప్పుడు మనం ప్లేస్ చూస్తున్నాం, ఈ ప్లేస్ అంతా కూడా తీసిన తర్వాత ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ మందు పాత్ర పెట్టడానికి వాళ్ళ గుర్తుగా ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకి ఖాళీ సీసా కట్టి ఉండేదనే విషయాన్ని పోలీసులు దొరికిస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళిన కొద్ది ఇంకా చాలా మనకు కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా దాదాపు 10 వరకు మందు పాత్రలు వెలికి తీస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇంకా పైన పామూరులో ఎలాగుందో ఒకసారి చూద్దాం. కర్రేగుట్ట హిల్స్కి వచ్చాం. ఇది సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ కనిపిస్తుంది. ఇక్కడ సిఆర్పిఎఫ్లు రావడానికి దాదాపు 3 నెలలు పట్టింది. ఇక్కడ రావడానికి వాళ్ళు రోడ్డు వేసుకొచ్చారు. అన్నిటికన్నా ఎండాకాలంలో ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతంలో రోడ్డు వేయడానికి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇక్కడ నుంచే మావోయిస్టు పార్టీ పూర్తిగా వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఉండేది గతంలో. ఇప్పుడు మాత్రం పోలీస్ క్యాంప్స్ కనిపిస్తున్నాయి. దీని వెనక పామూరు అనే విలేజ్ కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు బేస్ క్యాంపులు పెట్టుకోవడం కాకుండా వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ ఆదివాసులందరినీ కూడా ఉంచడం. ఇప్పుడు మనం చూసిన దారి అంతా కూడా మందుపాతలు పెట్టి ఇక్కడికి ఎవరైనా పోలీసులు వస్తే వాళ్ళ మీద అటాక్ చేయడం. మందుపాతలు కూడా ఒక వ్యక్తి మీద చంపడం కాకుండా వేరే వెహికల్స్ వస్తే పైకి ల్యాండ్ బ్యానింగ్ అయిన విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి రావాలంటే గతంలో దాదాపు 10 మందుపాతలు ఉన్నట్లుగా పోలీసుల విచారణ బయటపడింది. ఇప్పుడు ఈ బేస్ క్యాంప్ కర్రేగుట్ట హిల్స్ ఇది. ఈ కర్రేగుట్ట హిల్స్ నుంచి ఇప్పుడంతా సిఆర్పిఎఫ్ క్యాంప్ కనిపిస్తుంది. ఇది ఎఫ్ఓబి పామరు. ఈ పామరు నుంచి వాళ్ళు ఆదివాసీల కోసం రోడ్డు వేయడమే కాకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ దీనికి ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టారు. అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అంటే వాటర్ కానీ మిగతా విషయాలు కూడా సిఆర్పిఎఫ్ స్వయంగా చేయడం, వాళ్ళకి ఆదివాసీలకి ప్రత్యేకంగా గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా సిఆర్పిఎఫ్ చేస్తుంది. అంటే సిఆర్పిఎఫ్ అనేది కేవలం అది ఫోర్స్ అనేది కాదు, అది సోషల్ సర్వీస్ కూడా చేస్తుందానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ పామరు. ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలీసులు ఎంతమంది ఉన్నారు, దీని తర్వాత వాళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసుకున్న గ్రామాల్లో ఏ విధంగా ఆదివాసులకి వాళ్ళు సహాయపడుతున్నారనే విషయం మనం చూద్దాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ ఫోర్స్ కనిపిస్తుంది. ఈ ఫోర్స్ అంతా వెహికల్స్ అని వచ్చాయి. ఎవరైనా ఒకవేళ రావాలని దీని మీద ఫోర్స్ మీద దాడి చేయాలనుకుంటే 24/7 వాళ్ళ మీద అటాక్ చేయడానికి రివెంజ్ అంటే వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కేవలం వెహికల్సే కాకుండా ఈ విలేజ్లకు వెళ్ళడానికి వాళ్ళు 2 వీలర్స్ మీద కూడా వెళ్ళి, అంటే ఇంటీరియర్గా వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి ప్రాంతం కూడా 2 వీలర్స్ మీద వెళ్ళి అక్కడ ఉన్న ఆంబుష్ కానీ ఉంటే తప్పించడానికి కూడా వీళ్ళు రెడీ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా రూల్ కాల్ తీసుకున్నారు. వీళ్ళంతా కూడా రెడీ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే ఎనీ టైం యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా సిఆర్పిఎఫ్ ఉంది.
వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం కర్రెగుట్టలో ఉన్నాం. కర్రెగుట్టలు అనగానే ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి అడ్డా. ఇక్కడ కొండపల్లి సీతారామయ్య గారు కూడా మావోయిస్టులకు ఎప్పటికైనా కర్రెగుట్టలే సేఫ్ ప్లేస్ అంటూ గతంలో చెప్పేవారని కొంతమంది అంటుంటారు. ఇటువంటి కర్రెగుట్టల్లో ఒకవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు జార్ఖండ్, ఒకవైపు ఆంధ్రప్రదేశ్, ఒకవైపు తెలంగాణ, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మావోయిస్టులందరూ కూడా ఇక్కడే వచ్చారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ రిట్రీట్ రావాలో తెలియక కర్రెగుట్టల సేఫ్ ప్లేస్కి వచ్చారు. కొండ మీద రావడం కంటే సముద్రం మట్టా నుంచి 350 మీటర్ల హైట్లో ఉన్న పైకి వచ్చిన తర్వాత కంప్లీట్గా సేఫ్ ప్లేస్. చుట్టూ ఆదివాసులు ఉంటారు. వాళ్ళు పోలీసులు కానీ రాకుండా చుట్టూ మందుపాతలు పెట్టిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ అంటే దక్షిణ బస్తార్ నుండి ఇటువైపు వచ్చారు. కిందకి వెళ్తే మనకి కర్రెగుట్ట ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది, మరోవైపు బీజాపూర్, సుక్మా అన్ని ప్రాంతాలకు ఉంటాయి. ఈ ప్లేస్లో వచ్చిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల నుంచి పోలీసులు ఎవరు రాకుండా మందుపాతలు పెట్టి కూర్చున్నారు ఇక్కడ. కానీ ఒక వ్యక్తి చెట్లు కట్టెలు కొట్టుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఆ మందుపాతలు తగిలి బ్లాస్ట్ అవడం, పేలిపోవడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పకనే చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మావోయిస్టు పార్టీకి పెట్టిన కోటైన కర్రెగుట్టల మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ కర్రెగుట్టలకు వెళ్ళడానికి ఒక రోడ్డు కానీ ఎలాంటి సదుపాయం లేని ప్లేస్లో ఆపరేషన్ని, ఈ మిషన్ని సిఆర్పిఎఫ్ వాళ్ళు టేకప్ చేశారు. సిఆర్పిఎఫ్ టేకప్ చేసిన తర్వాత ఈ ప్రాంతం రావడానికి రోడ్డు వేసారు, కానీ వాటర్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అసలు వాళ్ళు చేసుకున్న ఆపరేషన్లో వాళ్ళు చేసిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఈ రోడ్డు వేయడానికి సిఆర్పిఎఫ్ 39 క్యాంప్ ఎంత కష్టపడింది అనే విషయాన్ని సిఆర్పిఎఫ్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ 39 కమాండెంట్ ప్రశాంత్ శ్రీవాస్తవ్ గారు ఉన్నారు. ప్రశాంత్ శ్రీవాస్తవ్ గారికి అడిగి ఎంత కష్టపడ్డారు, వాళ్ళ టీం ఎలా చేసిందని అడుగుదాం. ప్రశాంత్ శ్రీవాస్తవ్ గారు ఉత్తరప్రదేశ్ చెందిన ఆఫీసర్, గుడ్ ఆఫీసర్ అంటారు. ఆయన గతంలో అస్సాంతో పాటు శ్రీనగర్, కాశ్మీర్ అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. అంటే ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో ఆ ప్రాంతానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రశాంత్ గారు పంపిస్తుంటారు. ప్రస్తుతం కర్రెగుట్టలకు వచ్చారు. కర్రెగుట్టలో ఆయన చేసిన ఛాలెంజ్ ఏంటి, ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ చేశారు విషయాన్ని సార్ని అడుగుతాం. సార్ నమస్తే. नमस्कार. సో ఫస్ట్ पहले से कंग्रेचुलेशन सैल्यूट सर. थैंक यू. ऑपरेशन कगार सक्सेस की मेन रीजन ऑपरेशन करेकुटल. सर पहले सर इधर सबसे आ रहे तो कितना दिन का काम है, कितना चैलेंज से फेस करें? अगर देखा जाए तो जो नक्सलवाद की समस्या है, दिस एंटायर प्रॉब्लम was almost started very vigorously almost 22 years with the formation of the PLGA battalions and all. थोड़ा जोर से. Okay. So at the fag end of it, when the Operation Kagar was launched, this KGH hill area region was in fact was completely a remote area, inaccessible. There were no roads and all that. So the Naxal cadre took advantage of this particular situation and they moved in from the Bijapur and the Sukma area and got settled over here for almost 3, 4, 5 months. And they were having their bases here. Apart from the bases, they were conducting the training. They were there in the manufacturing of the local arms, the BGLs, the IDs, and they were in fact creating a lot of disturbance in facilitation of the developmental activity in this area. So this was a big challenge because there were no deployment of the security forces also in this particular area. But last year, this was a collective decision taken by the central government in coordination with the Telangana and the Chhattisgarh government, and with a sense of purpose, with a sense of opportunity of facilitating a security environment in this area, this Operation KGH was launched. That has facilitated not only the security environment in the region, but as you can see, now gradually lot of developmental activities have started building in, and in future the road through which you have come to this particular base, which is quite remotely located base on top of the KGH hill, apart from the Tatpala base. So this, with the advent of the road, now we foresee that lot of development activities will be coming in. The people over here who
were not having any access to the basic infrastructure. So the potable water, electricity, healthcare, and their integration with the mainland will also be affected. Okay. So it was a challenge, but definitely with the challenge, there were lot many opportunities also, which we took, in fact, very gracefully. How long did the operation take? The Ops Karaigutalu Hills, which was launched last year in the month of April 2025. So it continued for almost 20-21 days, basically. 21 days. Yeah. Any challenges? Major challenge? The challenges I told you, there were so many, because it was like a kind of territory where security forces seldom ventured into. So, and since the Maoist, the Naxals, they had their bases here, so they tried to have the security apparatus also in place. So the main threat was the IDs, which they planted all across on the routes accessing to their bases and all, and in the general corridor areas also. So that was a big challenge, but the security forces negotiated those challenges and could sanitize the area, and that's why we are here today, sitting here. During the period, any exchange of fires and any combing there? There were encounters, but not towards the Telangana side, and it is there on the records also. So where some of the Naxals were also neutralized with the recovery of large-scale arms ammunition, their hideouts were busted, IDs were recovered, large number of arms ammunition were also recovered. So during those 21 days, there were so many tactical achievements also. Sir, during the period, how many Naxals in Karriguttalu? During that period, so there were, on the basis of inputs, in fact, exact numbers we cannot, we cannot make a comment on it. But the thing is this: as per the inputs, the cadres of the PLGA, Telangana State Committee, the CRC, and the Dandakaranya South Zonal Committee members. So they were there in large numbers, but a specific number I cannot in fact make a comment on it. Abhi kitna member hai? As of now, as you know that we are again into some kind of operations on the KGH, and in fact in Telangana, if you ask me, so there is a press release from the Telangana government where it has been commented upon that only 7 more cadres are left, and almost they are also in talks with the Telangana government, and in near future the deadline, which we all know, 31st March. So as there in the news reports and as per the official sources also, so basically they also come into the mainstream very soon. What ways has it benefit the common public, common man? So you see, basically the common people who were here, they were not having, because of their location in the remote area, they were not having the adequate access to the basic amenities. Like after formation of this base here in Pamanuru, if you can see while entering the at the entry gate itself, we have given a kind of motto to the CRPF here, basically where the access ends, the service begins. So with this particular motto, when the motive we came here, so the general populace which was here, they were not having any access to the electricity, the potable water, the health care, and apart from that, there was no connectivity with the mainland also. So now with this particular road stretch, which has connected Mormuru to Pamanuru, so at large it has integrated all the inhabitants who are here on the KGH with the mainland. So it is a kind of socio-economic integration also, because now they are having, now we can see even the private tempo, they have started commuting from Mormuru to Pamanuru. These people are traveling in those vehicles and all that. They are frequently visiting the markets. Now they are having their produce which they can go and sell there in the market. And
in future what we foresee is like with this road now the development activities will also be coming in, the tourism will also flourish, and they in the longer run they all will be a beneficiary of all the developmental activities and the tourism whatsoever is there. So they will all be a party to it, they will be a beneficiary of it. सर मामनूर टू पामरू 8 किलोमीटर का रोड काम हो गया Yeah. पहले दिन में कितना दूर है तब से बंद है था No. Now this entire stretch, it is already, the work is already on. So all the villages which are here on the KGH hills toward the Telangana side up to Tatpala. So yeah, so 29 kilometers 29 kilometers, and thereafter from Tatpala to toward the Chhattisgarh side also. So the parallel work has started there on the other side. So this entire stretch and the interstate connectivity will also improve, thereby benefiting the inhabitants of these villages which are there on the KGH on the either side, whether it is on the Telangana or the Chhattisgarh. Sir, during the period, how Yeah. many IDs in intersection During which period? road का काम है? Recent- LED blasting से Yeah, recently, if you ask me specifically, the ID was a big challenge, and we could recover almost, and during the special ops also, so we could recover some sizable number. Specifically, giving a number would not be just like appropriate, but yeah, sizable number of IDs we recovered, not only on this stretch, the road stretch, but in the corridor area. Corridor area में any dumps identify? Dumps were also identified. It was there in the. Any in recovery? fact, the recoveries were also Weapons there. are gold or cash? So the weapons were also recovered, and like apart from that, the things of the basic utility, they were also recovered. Apart from there were certain dumps of the IDs which were also recovered. So majorly the major recovery and the seizure was of the IDs only. Sir, finally, what is the goal of Srivastava साहब का? So the goal of Srivastava Sahab is like. श्रीवास्तव साहब का पहले CRPF का. Okay. So CRPF, as you know, the motto is like service and loyalty. So we go by that basically. So wherever we are, we go in an area not with the intent of countering the threat, but we go with the intent of instilling the peace, harmony, and the trust and the confidence of security in the general mass. So whatever the challenge is given to the CRPF, we always take it with both the hands, and basically the internal security is the responsibility which we own. So wherever the CRPF is, we will definitely be doing all what we can to restore the confidence of the general mass towards the security umbrella and the security apparatus, and instill a sense of confidence in them. And what I believe that with this security, the development will come in, and with the development, the prosperity will come in. So ultimate goal of the CRPF is peace and prosperity. Sir, after 31st, you continue camp or no? This camp will be here because now there will be so many developmental activities on the KG hills, and ultimately with this particular camp, because we want to have a sustained environment of security here on the KG hills. So with this camp, you can also see you yourself are feeling secure. So, and you will be meeting the local inhabitants here, and we have seen the changes on their face. They were earlier when we came here, we used to see them in a very dejected, with a very dejected state of mind. But now we see that there is a sense of confidence in them, and with this camp here and with the security all around, they will also be able to do whatever they wish in their life. With the schools coming in, the kids will be able to, just like they will be able to educate their kids, will be engaging in other farm activities also. They will be beneficiary of the development and the tourism which is going to flourish here in the times to come. So ultimately the camp, till the time the entire apparatus here on the KG hills is established, most likely just to sustain the security umbrella and the environment, the camp is like in all likelihood will be here.
కర్రెగుట్టలు అనేది కేవలం మావోయిస్టులకి కోసమే కాదు, ఇది కంటిన్యూగా ఉండే క్యాంప్ అంటున్నారు సిఆర్పిఎఫ్ కమాండెంట్ గారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంకి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంకి ఒక టూరిజం డెవలప్మెంట్ ఒక స్పాట్ అవుతుంది. అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఏటూరు నాగారం అవ్వచ్చు, లేదా ఇంక ముందుకున్న ప్రాంతాలు చాలా ఉన్న ప్రాంతాలతో పాటు ములుగు ప్రాంతంతో పాటు తాడ్వాయి ప్రాంతంతో పాటు మరొక ప్లేస్ యాడ్ అవుతుంది కర్రెగుట్టలు. ఇక్కడ టూరిజం పెడితే ఇక్కడ మంచి మంచి జలపాతాలు ఉన్నాయి. దీనికి ఒక సీజన్ అని కాకుండా సమ్మర్లో రావచ్చు, వింటర్లో రావచ్చు, రైనీ సీజన్ రావచ్చు. సమ్మర్ కానీ 2 సీజన్లకి కర్రెగుట్టలు ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న కోటకై ఇప్పుడు పూర్తిగా బ్రేక్ అయ్యి టూరిజం ప్లాట్ఫామ్ అవుతుంది. ఇక్కడ టూరిజం ప్లాట్ఫామ్ కంప్లీట్గా అయ్యే వరకు ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సిఆర్పిఎఫ్ ఉంటుందంటున్నారు, భరోసా ఇస్తున్నారు సిఆర్పిఎఫ్ కమాండెంట్ గారు. ఆయన చెప్తున్న సిఆర్పిఎఫ్ అనేది లాండెడ్ ఇష్యూకే కాదు, సోషో ఎకనామిక్ ప్రాబ్లం ఉన్నా లేదా సర్వీస్ మోటో చేయడానికి సిఆర్పిఎఫ్ ముందు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కర్రెగుట్టలు హిల్స్ అనేది కేఆర్కే హిల్స్ అనేది ఫ్యూచర్లో ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఆ టూరిస్ట్ స్పాట్స్ అయ్యే వరకు కూడా మీ అందరూ ఉంటాం, హ్యాపీగా ప్రతి టూరిస్ట్ ఇక్కడ రావచ్చు అనేది అని చెప్తున్నారు. ఇది కర్రెగుట్ట హిల్స్ నుండి సిఆర్పిఎఫ్ ఇంత కష్టపడింది మనం చాలా స్పష్టంగా చూసాం. ఫ్యూచర్లో మనకి మరో హిల్స్ కాబోతుంది తెలంగాణకి కర్రెగుట్ట హిల్స్. ఆ ప్రాంతం నుంచి మనం మాట్లాడుతున్న ఐజీ గారు ఈయన ఆయన టీం అందరూ కూడా ఇక్కడ రోడ్డు వేయడానికి కానీ మిగతా విషయాల్లో కానీ చాలా కష్టపడి పనిచేసి పక్కా తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా ఎవరైనా సరే సమ్మర్ కానీ ఏ కాలం చూడకుండా కర్రెగుట్టకు వచ్చి ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి రండి, మంచి ఎంజాయ్ చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది ఈ వారం అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ శ్రీవాస్తవ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రస్తుతం కర్రెగుట్టలో ఉన్న ఆదివాసులతో మాట్లాడదాం. గతంలో మావోయిస్టులకి అడ్డగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత కర్రెగుట్టలకు రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఎటువంటి సహాయం చేస్తున్నారు విషయాన్ని ఇక్కడున్న వాళ్ళకి అడుగుదాం. నమస్తే. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? अभी रोड आया तो बहुत अच्छा हुआ है, लेकिन पहले रहते समय बहुत व्यायाम से रहते थे. अभी हम लोग को करंट चाहिए, आधार कार्ड चाहिए, आंगनबाड़ी चाहिए, टिस्टर आना चाहिए यहाँ पे. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉండేది మీకు? पहले व्यायाम से रहते थे, अभी कुछ व्यायाम भी नहीं है. रोड आया तो हम अभी पैदल भी नहीं सकते हैं, ऑटो लेके जाते हैं. पानी नहीं आता, पानी भी मिला है. अभी करंट चाहिए हम लोग. आंगनबाड़ी पिल्ला बच्चों को स्कूल भी पढ़ाना है. ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉన్నాయి సార్. ఏంటి ఇబ్బంది అంటే ఏంటి? ఇప్పుడు అప్పుడు నీళ్ళు లేదు, ఏం లేదు. అప్పుడు మేము కిందికి పోయి మోసుకొని వచ్చేది, పిల్లలు కూడా తల చేస్తారు, ఎత్తుకొని పోయి కావుడు వేసుకొని రావాలంటే అది బాగా కష్టం ఉన్నాయి సార్. ఇప్పుడు చెరవలు ఇవ్వాలి, ఈ చెరవలు ఇచ్చి ఈ నీళ్ళు ఇచ్చిండు, ఇప్పుడు రోడ్ వచ్చింది. అది మాకు ఇప్పుడు మంచిగా అవుతుంది. పోయటానికి వచ్చేటానికి బండి మీద వేసుకొని వస్తున్నాయి సార్ కిందికి పోయాలంటే. అది అప్పుడు అన్నలు ఉండేవారు కదా, వాళ్ళు కూడా చెరువులు తవ్వించారు కదా, వాళ్ళు ఇచ్చేవారు కదా. వాళ్ళ చెరువు తొంపేయలేదు సార్. వాళ్ళంతా భయం కోసం అంతా మేము కూడా ఉన్నాం సార్. అన్నలు వచ్చేవారు మీ దగ్గరికి? అంత ఫస్ట్ వచ్చింది సార్. ఏమనేవారు? ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఎటుపోకు, ఇక్కడ ఉండమంటాడు అట్లా చెప్పి నైట్ మాట్లాడుకుని పోయేటోళ్ళు సార్. రోజు వచ్చేవారా, అప్పుడప్పుడు వచ్చేవారు? ఎప్పుడో ఒక్కసారి వచ్చేటోళ్ళు సార్. ఎంతమంది? 2 2 వచ్చి పోయేటోళ్ళు. నైట్ ఎటు పోతారో తెలియదు మాకు. మీరే కదా రమ్మని పిలిచారట కదా, వాళ్ళకి రమ్మండి. మేము పిలవలేదు సార్, మేము పిలవలేదు. వాళ్ళు వస్తారు, మాకు ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. ఇక్కడ కింద అంతా వాళ్ళే ఉండేవారు కదా. ఏమో సార్, అప్పుడు అంతమంది ఉన్నారేమో, మేము వెనకాల వచ్చినాం సార్. మరి వాళ్ళకి భోజనం మీరే పెట్టేవారు కదా? మరి బెదిరైతే పెట్టవలసింది సార్, ఏం చేస్తాం. వాళ్ళు కూడా చంపుతా ఉంటారు కదా. ఏం పెట్టేవారు, ఎంతమందికి పెట్టేవారు? బియ్యము అంతే, ఈ అన్నం వండి పెట్టి తినిపించి పంపించటం సార్. పెట్టకపోతే మరి పెట్టకపోతే మేము కూడా మీరు ఇస్తేనే మేము తింటాం కదా అని చెప్పి బెదిరించి తీసుకు పెట్టమని చెప్పాల్సింది కదా. వాళ్ళు పెట్టమంటే ఏం చేస్తాం సార్, వాళ్ళు బెదిరిస్తారు కదా, అందుకే పెడతాం. ఇక్కడ వాళ్ళ చుట్టూరు ఎవరు రాకుండా మందుపాతలు పెట్టారు, నిజమేనా? లేదు పెట్టలేదు సార్, మందు పెట్టలే కానీ మా దగ్గర వచ్చి అక్కడ బెదిరించి అన్నం ఏదో పెడితే వాళ్ళు తిని చెప్పి వెళ్ళిపోయారు సార్. ఇక్కడ నుంచి ఎంత దూరం ఎక్కువ మంది ఉండేవారు? మాకాడ తెలియదు సార్, వాళ్ళు ఎక్కడ ఎంత దూరం ఉంటారని మాకు అన్ని తెలియదు. మేమైతే ఇక్కడ ఇంటికి వచ్చేటప్పుడు చూసినాం అంతే. ఎంతమంది వచ్చేవారు? 2 3 అంతే వచ్చేటోళ్ళు సార్. తుపాకులు ఉండే వాళ్ళ దగ్గర? లేదు, చీవలు వచ్చేటోళ్ళు సార్. పేర్లు ఏం చెప్పేవారు? పేరు తెలియదు సార్, మాకు పేరు చెప్పరు కదా. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంక మంచిగా ఉన్నాయి సార్, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రోడ్ వచ్చినాయి,
రోడ్లు వచ్చినాయి, మంచి ఉన్నాయి, ఇప్పుడు ఉమ్. మంచి ఉన్నాయే. నాకు ఆ, ఇది ఇల్లు కావాలి, అందరూ ఇల్లు కావాలి, డాబాలు మంది మంచు మన్నగా ఉంటాయి, డాబాలు కట్టినాం గవర్నమెంట్. ఇది మా పని ఉన్నారు, అన్నలు కట్టించలేదా? గవర్నమెంట్ కట్టనారు, అనాలు కడతారా? అనాలు కట్టకూడదు, గవర్నమెంటే. అన్నలు వచ్చేవారా? వస్తుడా రాము, నన్ను చూడలేదు, రాత్రి వస్తుడా, ఎప్పుడు వస్తుడా, అంతే. నాకు ఇల్లు అందరూ డబ్బులు ఇల్లు కట్టవాలడా, రోట వాళ్ళు లేవు. ఏం చెప్పను, ఇంక రోటు బండి కావాలి, ఒక్కటి బండి కావాలి. ఆ. ఎక్కడికి వెళ్తావు? ఇది రోటే, సినిమాకి వెళ్తావా? చీలమాటకి వెళ్తాం. రోడ్ కావాలి, ఇల్లు రోడ్ కావాలి, కావాలి నాకు అందరికి. సిఆర్పిఎఫ్ క్యాంప్ రాకముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది? అప్పుడు ఎవరెవరు వచ్చేవారు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ముందు అయితే మాకు బాగా ఇబ్బంది సార్, నీళ్ళకి ఇబ్బంది, పోయటానికి ఇబ్బంది, మార్కెట్లో పోయటానికి. అది ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్ వచ్చి రోడ్డు వస్తుంది కదా, రోడ్డు వచ్చినాక మాకు నీళ్ళు ఇచ్చిండు, బకెట్లు ఇచ్చిండు, బిందెలు ఇచ్చిండు, మగ్గాలు ఇచ్చిండు, దుప్పటి ఇచ్చిండు, చీరలు కూడా ఇచ్చిండు. ఇప్పుడు మంచిగా ఉంటుంది మాకు. అంటే అప్పుడు అన్నలు ఇచ్చేవారు కదా? అలా ఆ. వాళ్ళు ఇయ్యలేదు, మనకే ఇస్తారు. మరి వాళ్ళు ఎందుకు ఉండేవారు ఇక్కడ? బెదిరిస్తారు మనకే, అది ఆ. అట్లా ఉండదు. ఎంతమంది ఉండేవారు ఇక్కడ? అలా 5-6 వస్తారు ఎప్పుడెప్పుడు, నెలకు ఒకసారి వసిపోయిండు. ఏమడిగారు మీకు? బియ్యం అడిగి వాళ్ళు బెదిరిస్తారు కదా ఇవ్వకపోతే, అందుకే భయపడిసి మేము ఇచ్చినాం అట్లా. కానీ వాళ్ళకి అన్నం పెడితే మరి పోలీసులు కేసు పెడతారు కదా? పెడతారు, మరి అప్పుడే పెట్టిండు మొన్న కూడా. ఎందుకు అన్నం పెట్టినందుక? మరి ఏం చేసావు? ఏం చేస్తాం, వాళ్ళు భయ కోసం పెట్టినాం. అంటే అన్నలతో బాగుందా ఇప్పుడు వీళ్ళు వచ్చాక బాగుంది? ఇప్పుడు బాగుంది. అంటే ఎలా బాగుందంటే కరెంట్ వచ్చింది, సీరియల్ చూస్తున్నావునా? ఇప్పుడు బాగుంది, మాకు నీళ్ళ దగ్గర ఉంటుంది. అది అప్పుడైతే మొన్న 2 సర్దులు దిగి నీళ్ళు మోసుకొని వస్తున్నాం. మరి కింద దిగుతున్నప్పుడు వాళ్ళు బాంబులు పెట్టేవారు, వాళ్ళు పెళ్ళి అన్నట్టు ఉంటారు, నిజమేనా? ఏమో ఆటో చూడలేదు సార్, మాకు చెప్పారు కదా వాళ్ళు, చెప్పారు. ఒక ఆయన చనిపోయాడు కదా అప్పుడు? ఏమో చెల్లిపోయింది, చెప్పలేదు. ఇప్పుడు బాగుందంటావు? ఇప్పుడు బాగుంది. ఏమైనా హెల్త్ మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే, దవాఖానకు పోవాలంటే నడచి చెప్పవాలి సార్. ఇప్పుడు రావట్లేదు ఇక్కడికి? ఇప్పుడు ఉన్నది ఇక్కడ మన క్యాంప్ కాడ, వాళ్ళకి దగ్గర పోతాం. నడసపోకపోతే నాటు మందు ఏదో వేసి బతుకుతున్నాం అట్లా. ఇప్పుడు ఇంక లోపల ఉన్నారంటారు అన్నలు? ఇట ఏమో సార్, అది చూడలేదు కదా అడవి, ఉన్నారా లేదా చూస్తే తెలితే. అటు పోలేదు మేము. నైట్ వచ్చి ఒకసారి చెప్పిండు, మీరు అడవిలో మొత్తం తిరగొద్దు అన్నారు. ఎవరు చెప్పారు? అదే అన్నారు. ఎందుకు తిరగద్దట? ఎందుకు తిరగకూడదు? బాంబులు పెడుతున్నామన్నారు. అదే మీరేమన్నారు అప్పుడు? మేమేమన్నాం, మేము ఇక్కడ పొలం కరే తిరిగినాం. అడవి మీది కదా? మా ఇది అడవి, వాళ్ళు వచ్చి బాంబు పెడతామన్నారు. మరి మీరు ఎదిరించలేదా? మా అడవిలో మీరు బాంబులు పెట్టవడం? అట్లా చెప్తే మనకు చంపుతారు సార్ వాళ్ళు, మనకి కొట్టుతారు. ఏం చెప్తాం, మీ అడవిలోకి, మీ ప్లేస్లోకి వాళ్ళు రాకూడదు కదా? రాకూడదే, వస్తారు వాళ్ళు, వచ్చి పెడతారు. పెట్టినామన్నారు, బాంబులు పెట్టినామన్నారు అప్పుడు ఫస్ట్. కానీ మాకు ఇప్పుడు కరెంట్ కావాలి సార్. ఇంకేం కావాలి? కరెంట్ కావాలి, అంగన్వాడీ కావాలి, మాకు ఒకటి సపోర్ట్ బోర్ కావాలి సార్. రోడ్డు ఉండేది కదా మనకు, కరెంట్ ఉంటే, బోర్ ఉంటే, అంగన్వాడీ ఉంటే, పిల్లలు కొంతమంది ఉండరు కదా సార్, వాళ్ళకి సాయం చేస్తాను అంగన్వాడీ ఉండాలి. ఇది కూడా ఉంటే మంచిది. అంటే ఇలాంటి ఊర్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇంకా ఇక్కడ మాకు 7 గుడిసెలు ఉంటాయి సార్ ఇప్పుడు. 7 గుడిసెలు ఇక్కడ. కిందకి పోతే అటు లేదు, ఊరు లేదు, ఊరైతే లేదు, మొత్తం అడవికి ఉంటాయి. అడవి అడవి అటుకుని కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్ కదా? ఇది గుట్ట అవతలైతే ఛత్తీస్గఢ్, అటు దిగ్గిపోతే దూరం అవుతుంది. ఇప్పుడు వరకు గతంలో ఉన్న సమస్యల కన్నా ఇప్పుడు సమస్యలు కొంచెం తగ్గాయి అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ మాకు వచ్చిన ఖచ్చితంగా మాకు నీరు కావాలి, రోడ్డు కావాలి, అంగన్వాడీ కావాలి, మా పిల్లలు చదువుకోవడానికి మంచి బళ్ళు ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్తున్నారు. కర్రెగుట్టల నుంచి అన్నలు తరలించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడున్న ఆదివాసీలు తిరిగి అటువైపు చూడకుండా ఉండాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి.
ఏ ప్రభుత్వం అయినా సరే ముందుకు రావాలి, ఇక్కడ స్థానికంగా వాళ్ళకి సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే తిరిగి మరొకసారి వీళ్ళెవరూ అన్నలకి దగ్గర కూడా రానివ్వడానికి ప్రయత్నించారు. సిఆర్పిఎఫ్ కొంతవరకు చేస్తున్నా మిగతా ప్రభుత్వాలు రావాలి, ఖచ్చితంగా వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ గుడిసెలవి. భారతదేశంలో ఉన్నామా లేదా ఇంకే దేశంలో ఉన్నామా అనే పరిస్థితి కనిపిస్తుంటుంది. మనం ఎడవైపు చూస్తుంటే ఇవన్నీ కూడా గుడిసెలు. ఈ పూరి గుడిసెల్లో కరెంట్ లేకుండా వీళ్ళు సంవత్సరాల పాటు కాలం వెళ్తున్నారు. వీళ్ళకున్న వీక్ పాయింట్ తెలుసుకునే అన్నలు కూడా దగ్గర రావడం, మన దగ్గర చెప్తున్నట్లుగా ఈ ప్రాంతంలో మీ బాంబులు పెట్టాం, రాత్రులు అడవిలోకి రావద్దు అంటూ బెదిరించడం, అదేవిధంగా అన్నం కావాలంటూ అడగడం, ఒకవేళ అన్నం పెట్టకపోతే బెదిరించారు కాబట్టి అన్నం పెట్టామని ఆదివాసులు చెప్తున్నారు. మార్చి 31 వస్తుంది, పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా మనం ప్రకటిస్తున్నాం. కానీ ఎక్కడైతే లొంగిపోతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన సరెండరీ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తూనే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదివాసీలకు కావాల్సిన అభివృద్ధి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాంతమేం కాదు, ఆ ప్రాంతం కాదు, తెలంగాణ సరిహద్దు కానీ ఛత్తీస్గఢ్, బీజాపూర్, ఏఓపీ ప్రాంతం, ఏ ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారో ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి. కేవలం పెట్టుబడుల వ్యవస్థ కోసం పనిచేయకుండా ఆదివాసుల అభివృద్ధి కోసం పనిచేస్తే ఖచ్చితంగా ఆదివాసుల ప్రభుత్వానికి తల ఉంచుతారు తప్ప వేరే శక్తులకి తల విత్తారనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి అన్నలు ఇటు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి. రోడ్డు ఒకటి వేసామని కాదు, రోడ్డుకి తగ్గ తర్వాత కరెంటు వేయాలి, కరెంటు తర్వాత వీళ్ళకి కావాల్సిన హెల్త్ విషయంలో కానీ చదువు విషయంలో చేయాలి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి ఎటువంటి ఇష్యూ జరిగినా కిందకి రావాలంటే ఈ మట్టి రోడ్ల నుంచి రావాలి. గతంలో డోలీలో వచ్చేవారు, ఇప్పుడు రోడ్డు వచ్చింది కాబట్టి వస్తున్నారు. కానీ ఇక్కడ బస్సు సౌకర్యం కూడా రావాలి. కనీసం రోజుకి ఒకసారైనా ఒక బస్సు వస్తే ఇక్కడున్న వాళ్ళు కిందకు వస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడున్న ప్రాంతం నుంచి ముందుకు వెళ్తే కొండవీటిలో ప్రతి శనివారం నాడు ఒక మంచి సంత జరుగుతుంది. ఆ సంతలో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ దళారులందరూ దోచుకోకుండా ఉండాలంటే ఈ ప్రాంతం మీద ప్రభుత్వం ఫోకస్ చేసి ఈ దళారు వ్యవస్థ పూర్తిగా నాశనం చేస్తే ఆదివాసీలు ఖచ్చితంగా డెవలప్ అవుతారు. ప్రభుత్వం ఏం చెబితే అది వినడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కర్రిగుట్టల నుంచి ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.